నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి మహిమను చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని మురాద్ నగర్వాసి దీప్ శిఖా సర్కార్ గారి అద్భుత పరివర్తన అనుభవం ఇది. పూర్తిగా భగవంతుని కరుణతో బహుమతిగా లభించిన ఈ జీవితానికి నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి కల్కికి నేను సదా రుణపడి ఉంటాను. శ్రీ పరంజ్యోతి కల్కితో నా అనుబంధం నా చిన్నతనం నుండే ప్రారంభమైనప్పటికీ అప్పుడు నాకు వారు గాని నేను వారికి గాని తెలియము. 2017 చివరి నాటికి నేను నిజానికి నిరాశలో మానసిక కృంగుబాటుకి గురయ్యాను. బాధ, కోపం, అసూయ, భయం వంటి ప్రతికూల భావావేశాలకు తరచూ లోనవుతూ ఉండేదానను. నిరంతరం నేను ఎందుకు పనికిరాని దానిని అనే ఆత్మన్యూన్యతా భావంలో మునిగి ఉండేదానిని. ఆత్మహత్య ఆలోచనలు కూడా నా మదిలో మెదిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఏదో ఒక జైలులో బంధించబడ్డాను అనే భావన కలిగేది. శ్రీ పరంజ్యోతి కల్కి అనుగ్రహంతోనూ నా మార్గదర్శక చేస్తున్న దాసాజీ సహాయంతోనూ నా పరిస్థితి మెరుగుపడటం ప్రారంభమయ్యింది. నేను మానసిక కృంగుబాటు నుండి బయటపడ్డాను. నేను నా గురించి, నా అంతరంగ స్థితి గురించి, మనస్సు ఆడే ఆటల గురించి మరింత అర్థం చేసుకోవడం ప్రారంభించాను. నేను నా చర్యలను, భావోద్వేగాలను, ఉపయోగించే పదాలను గమనించటం ప్రారంభించాను. గత సంవత్సరం ఆనంద దీక్ష ప్రక్రియలకు హాజరైన తర్వాత నా పరిస్థితి మరింత మెరుగుపడింది. ఇప్పుడు పనిలో ఉన్నప్పుడు నాలో ప్రాణశక్తి నిండుగా ఉంటుంది. ఇప్పుడు గతంలో సంభవించిన ఘటనలు, వాటితో నేను ఏర్పరచుకున్న అనుబంధాలు వాటంతట అవే అంతరించిపోయాయి. ఇతరులు మాట్లాడుతుంటే వింటున్నప్పుడు ఇకపై అంతర్గత వ్యాఖ్యానమే లేదు. అంతరంగంలో శాంతి, అంగీకారం నెలకొంది. నేను ఇప్పుడు చాలా సాధారణంగా వ్యవహరించే వ్యక్తిని అయ్యాను. అవసరం ఉన్నప్పుడే ఆలోచనలు వస్తాయి. నేను జీవితంలోని చిన్న చిన్న విషయాలలో ఆనందాన్ని చవిచూడగలుగుతున్నాను. అది కేవలం ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తున్నా లేదా రహదారిని చూస్తూ ఉన్నా దానిలో ఆనందాన్నే పొందుతున్నాను. నాలోని పరివర్తన నా చుట్టూ ఉన్నవారిని కూడా ఆశ్చర్యపరిచింది. నా జీవితంలో శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాల జాబితా ఎప్పటికీ ముగియదు. నిరంతరం కృతజ్ఞతలను వ్యక్తం చేస్తూ మిగిలిపోతాను. నేనిప్పుడు బదులుగా ఏం చేసినా శ్రీ పరంజ్యోతి కల్కి నా కోసం అందించిన విస్తారమైన అనుగ్రహం అనే సముద్రం ముందు ఒక అల్ప బిందువుగానే మిగిలిపోతుంది. ప్రియమైన శ్రీ పరంజ్యోతి కల్కి, మీరు ప్రసాదించిన ఈ మానసిక శాంతికి, అంతరంగ ప్రశాంతతకు, మీ అద్భుత శుభాశీషులకు శతకోటి ధన్యవాదాలు.